అలా వచ్చి మోడీ గారు కాల్పుల విరమణ ఒప్పుకున్నారని చాలామంది అంటున్నారు. మోడీ గారు అంత తెలివి తక్కువ మనిషి ఏం కాదు కాల్పుల విరమణ ఒప్పుకోవడానికి. ఇక్కడ ఏంటంటే ఒక పనికిమాల దేశం మీద సుదీర్ఘ యుద్ధం చేయడానికి మన దేశం ఏం సిద్ధంగా లేదు. ఏంటంటే మన టార్గెట్ ఏంటి? ఎవరైతే టెర్రరిస్టులు పాల్పడి ఘాతుకానికి పాల్పడ్డారో దాని వెనకాల ఎవరు ఉన్నారో వాళ్ళని లేపాడు. మన గవర్నమెంట్ ఆ పని చేసింది, లేపేశారు. అక్కడితో అయిపోయిందని మన గవర్నమెంట్ కూడా ప్రకటించింది. కాకపోతే వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే మళ్ళీ మన దేశం మీద రెండోసారి దాడికి రావడం. దానికి భారత్ కూడా గట్టిగా రిటాలియేట్ చేసి వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్‌ని, వాళ్ళ ఎయిర్‌పోర్ట్స్‌ని, వాళ్ళ కరాచీ ఎయిర్‌పోర్ట్‌ని, సీ పోర్ట్‌లు అన్నిటిని ధ్వంసం చేసి పడేసింది. అది రెండో అవకాశం మనకి. ఈ రెండిటిని పేల్చేసింది. అక్కడికేం లేదు. గట్టిగా కొడితే కొన్ని రోజుల్లో పాకిస్తాన్‌లో సివిల్ వార్ వచ్చి దేశం ముక్కలైపోద్ది. అయిపోతే మనకు ఆనందంగానే ఉంటది చూడడానికి. అక్కడ ఏముందంటే ఆ ఉగ్రవాదుల చేతిలోకి దేశం వెళ్ళిపోద్ది. ఉగ్రవాదుల చేతిలోకి దేశం వెళ్ళిపోతే అణుబాంబులు కూడా వాళ్ళ చేతుల్లో ఉంటాయి. ఆళ్ళ చేతుల్లో ఉంటే అప్పుడు మన దేశం పరిస్థితి ఎలా ఉంటది? దినదిన గణన నూరేళ్ల ఆయుష్‌లా ఉంటది. ఏ బాంబు, అణుబాంబు అంటే మాటలా? అలాంటి పక్కన పాము నెట్టుకొని పడుకున్నట్టు ఉంటది. ఇది మనకు మంచిది కాదు. అది కాకపోయినా ఆ దేశంతో సుదీర్ఘంగా యుద్ధం చేయడానికి మన దేశం పనికిమాల దేశం ఏం కాదు. నీకు ప్రపంచంలో 4వ ప్లేస్‌లో ఉన్న దేశం మనది. డెవలప్డ్ స్టేట్. ఇప్పుడు డెవలప్డ్ దేశం. అలాంటి డెవలప్డ్ కంట్రీ ఇలాంటి పనికిమాల దేశం మీద యుద్ధం చేయకూడదు. రష్యాలాగా ఉక్రెయిన్‌తో అలాగా సంవత్సరాల తరబడి, ఇజ్రాయెల్‌లాగా హమాస్‌లతో అలాగా ఏటేళ్ల కాలం పోరాడుతూ ఉంటే మన దేశానికి డెవలప్‌మెంట్ ఆగిపోతూ ఉంటది. ఇయన్నీ ఆలోచించే మోడీ గారు ఆగిపోయారు. రష్యాలాగా సుదీర్ఘంగా యుద్ధంలో ఉంటే మన దేశం కంటే మన శత్రువులకు బాగా ఉపయోగపడుతుంది. ఏంటంటే మనం అలాగ ఒక యుద్ధంలో కూర్చుంటే మన దేశం డెవలప్మెంట్ ఆగిపోద్ది. మనకు రావాల్సిన కంపెనీలు ఆగిపోతాయి. ఇప్పుడు 4 ప్లేస్‌కి వచ్చాం. డెవలపింగ్‌లోనే ఆర్థిక పరంగానే. ఇప్పుడు ఈ ప్లేస్‌ని రాకంట చైనా వీళ్ళకి అలాగ మన మీద యుద్ధం చేస్తూ ఉంటది. ఏంటంటే మనకు కావాల్సింది ఆళ్ళకి కావాల్సింది మన దేశం డెవలప్ అవ్వకూడదు. ఆళ్ళ కంపెనీలు మన దేశం రాకూడదు. దానివల్ల ఏముందంటే అది ఫండింగ్ చేసినా చేస్తది. మన దేశంలో కంపెనీస్ రాకుండా ఇప్పుడు యాపిల్, ఐఫోన్‌లు అయ్యి ఇక్కడ తయారవుతున్నాయి. అలాంటి కంపెనీస్ అన్నీ వెనక్కి తీసుకుపోతూ ఉంటది. అలా కాకుండా మన పని మనం చేసుకుంటూ పోయి మన దేశాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రతి పౌరముఖ దేశంతో అలా తలబడతా కూర్చోకూడదు. ఇప్పుడున్న దేశాలు ఎలా ఉన్నాయంటే అలా మన నిద్రలో దోచేసి మన మీద వాళ్ళు పబ్బం గడుపుకొని వాళ్ళు ఎదిగే ఆలోచనలో కుటిల యత్నంతో ఉన్నారు. ఏది చూసినా ఏ విధంగా చూసినా ఇది ఇక్కడ వరకుతో ఆగిపోవడం మంచిది. ఫ్యూచర్‌లో పీఓకేని తీసుకోవడం మంచిదే. కాకపోతే అది ఎలా తీసుకోవాలి? అక్కడున్న జనాలను మార్చాలి ముందు. ఆళ్ళని మార్చిన తర్వాత మన దేశం కావాలని 100% ప్రజలు అనుకోవాలి. అనుకున్న తర్వాత అప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుంటే ఏముందంటే మళ్ళీ ఆళ్ళు అందరూ సగం టెర్రరిస్టులు. ఆళ్ళని మార్చాలి. మళ్ళీ ఆళ్ళతో కౌంటర్‌లు చేయాలి వ్యవహారం. ఇయన్నీ ఆలోచించే మోడీ గారు ఆగిపోయారు. ఇక్కడితో ఇది ఇది ఆగితే బావుంటదని నా ఫీలింగ్. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.